गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात्. We are the teachers. We have to the total nation, that is to say, I used to tell so many times, sir, maybe an engineer is not get the right amount of knowledge. So maybe the building whatever he constructed, or dam whatever he constructed, or bridge whatever he constructed, maybe it is collapsed. Maybe the damage is only up to some extent only. A doctor is not educated fully, maybe some patients will be died. But in Venezuela, one quotation will be there. In Venezuela is actually there is no private schools. All the private schools will be there in the governments only. Doctors will be produced by the government schools. So a very good educated country. There will be written in quotation, if the country itself is there, what is that? If you want to destroy a country, no need to destroy by autobots or anything. Just how to involve in the education system and spoil the education system, automatically the country will be spoiled. So that much importance is there for the education. ఎక్కడో తమిళనాడులో చిన్న పల్లెటూరులో పుట్టి కష్టపడి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా తర్వాత రెండవ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని మనం టీచర్స్ డేగా చేసుకునేటటువంటి సంప్రదాయాన్ని మొదలుపెట్టుకున్నాం. అప్పటి నుంచి ప్రతి పాఠశాలలోనూ ఈ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ ఉపాధ్యాయుడు అనేదానికి మన సంస్కృతంలో గురువు అనే పదాన్ని తీసుకుంటాం. గురు అనగానే ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు, గు అంటే అంధకారం అండి, రు అంటే వెలుగండి అని చెప్పేస్తారు. ఏంటి అంధకారము, ఈ వెలుగు రెండు భాషా ఉపాధ్యాయులమైతే ఏముందండి, రెండు ఆపోజిట్ వర్డ్స్ అంటాం. కానీ నిజానికి చెప్పవలసింది ఏంటంటే అంధకారం ఇంత ఉందని మనం ఎగ్జిస్టెన్స్ చేయలేమండి. అంధకారం ఇంత ఉందని తెలియాలి అంటే కనుక ఆ డార్క్ రూమ్లో మనం ఒక దీపాన్ని పెట్టాలి. దీపం పెట్టగానే అంధకారం ఇంత ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత అంధకారంలో ఏ వస్తువులు లేకుండా ఉండవండి, చాలా వస్తువులు ఉంటాయి అందులో. కానీ అది ఏంటన్నది మనం పర్టికులర్గా అంధకారం ఉండబట్టి చూడలేదు. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించామో నెమ్మదిగా చీకటి బయటకు పోతూ ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థి అనేవాడు కూడా మన దగ్గరికి అలానే వస్తాడు. వాడి దగ్గర నాలెడ్జ్ ఏమీ లేకుండా మాత్రం రాడు. ఏ విద్యార్థి దగ్గర జ్ఞానం లేదు అనేటటువంటి హక్కు ఏ ఉపాధ్యాయుడికి లేదండి. వాడి దగ్గర జ్ఞానం ఉంటుంది. ఒరే బాబు నేను ఇది ఈ జ్ఞానం ఉందా అని చూపించవలసినటువంటి వాడు ఉపాధ్యాయుడు. ఆ దీపం ఎప్పుడైతే వెలిగించామో వాళ్ళు ఏదుందో, ఆ టాలెంట్ ఏదుందో అన్నది బయటకు వస్తుంది అనమాట. ఆ పని చేసేవాడు ఉపాధ్యాయుడు. మరి గురువుకి అధ్యాపకుడికి తేడా ఏంటంటే అధ్యాపకుడు బుక్లో ఉన్నట్టుగా చెప్పేవాడు అధ్యాపకుడు. కానీ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని జోడించి అది నేర్చుకుంటే భవిష్యత్తులో ఎలా ఉంటావు, నేర్చుకోకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి, అసలు నీ జీవన స్థితిగతులు ఏంటి, నువ్వేం చేస్తావు, ఒక సబ్స్టెన్స్ అనమాట అండి విద్యార్థి అనేవాడు. లైవ్లీ సబ్స్టెన్స్ అండి. అది మనకి ఇచ్చేసినప్పుడు దాన్ని మౌలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. డాక్టర్ అయినా ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా ఇస్తాడండి పేషెంట్ కదలకుండా. కానీ టీచర్ అలా లైవ్లీ ఎక్స్పెరిమెంట్ చేయాలండి. లివింగ్ బాడీస్ మీద చేయాలి, అది కదులుతూ ఉంటాడు, వాడి మీద చెయ్యాలి. అది చెయ్యాలి అంటే ముందు మనం సైకాలజీ తెలుసుకొని ఉండాలి. అందుకో సబ్జెక్ట్గా మనం సైకాలజీ చదువుతాం. పిల్లల్ని చూడగానే గుర్తించాలి, అందులో బాగుందా లేదా, ఇష్టపడుతున్నాడా లేదా. అలాగే ప్రతి స్టూడెంట్కి మనం నచ్చాలని రూల్ కూడా లేదు, అది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి ఆ స్టూడెంట్లో ఏముందో నీ వంతు, నీ దగ్గర ప్రకాశం ఉంది, ఆల్రెడీ మన టీచర్స్ మనకి ఇచ్చారు. ఆ ప్రకాశాన్ని ఇంకొక దీపం వెలిగించడానికి మనం ఎంతవరకు ట్రై చేయగలమా అన్నదే మన ఉపాధ్యాయులు. ఈ వృత్తికి మనం న్యాయం చేయాలని ఆల్రెడీ వృత్తిలోకి వచ్చేసాం కాబట్టి
అది ఏంటన్నది కాకుండా మన ధర్మం ప్రకారం ఒక స్టూడెంట్ని ఎంతవరకు అయితే మనం జ్ఞానాన్ని అందించగలమో అంత ఇస్తే వాడు ఉన్నత స్థితికి ఎంత అంటే తను గుర్తుంచుకుంటాడా లేదన్నది మనకు అనవసరం అండి. ఇప్పుడు మనం రోడ్డు చేస్తూ ఉంటామండి, 4 రోడ్లు జంక్షన్ వస్తుంది, మనకి ఎటు వెళ్ళాలో తెలియదు, సెల్లో నెట్వర్క్ కూడా పనిచేయదు, అక్కడ బోర్డులు చూసుకుంటూ ఉంటాం, ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది ఇలాగా అని చూపించేస్తూ ఉంటారు. మనం వెళ్ళాల్సిన దారి నేమ్ బోర్డు చూసుకుని వెళ్ళిపోతాం, 8 కిలోమీటర్లు ఉండాలి, మనం అక్కడే రోడ్డు అక్కడే ఉంటుందండి, మనం మాత్రం ప్రయాణిస్తాం. అలాగే టీచర్ స్కూల్లోనే ఉంటాడు. ఇప్పుడు మనకి ఎంతమంది పాత స్టూడెంట్స్ రావట్లేదండి, మనకంటే హై పొజిషన్ నుంచి వస్తారు, కానీ మనం అక్కడే ఉంటాం. కానీ దిక్సూచిగా మనం చూపించి వాళ్ళకి ఏమైనా మార్గం చూపించగలిగితే మనం చేసే ఈ చిన్న వృత్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ రోజు మనం ఈ వెలుగుబాటులో నడవడానికి గల కారకులు అవ్వాలి. ఈరోజు స్త్రీలందరూ కూడా ఉపాధ్యాయులుగా మనం ఇక్కడ ఉంటున్నామంటే మన సావిత్రిబాయి పూలే గారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. అదే కాకుండా ముస్లిం నుండి కూడా వచ్చినటువంటి ఫాతిమా షేక్, మొట్టమొదటి ముస్లిం స్త్రీ అన్నారు ఉపాధ్యాయులు ఫాతిమా షేక్, ఆమెను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి